హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, మరో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఇందులో పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టుల డీటెయిల్స్ ఏంటో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే దీని డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ బ్యాంక్ ఇది. సో ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ ను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మనం పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది. మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందకు వస్తే ఈ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఫర్ ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్ మేనేజర్స్ అని ఇచ్చారు. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ అంటే పోస్టుల డీటెయిల్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్ మేనేజర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇచ్చారు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద aforesaid post. Before applying, candidates are advised to ensure that they fulfill the స్టిపులేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు అని చెప్పి అంటున్నారు. సో ఇదైతే కాంట్రాక్ట్ బేస్ మీదే రిలేషన్షిప్ మేనేజర్ పోస్ట్. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి 29/5న దీన్ని అనౌన్స్మెంట్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అయ్యేది 18/6/2025 అయితే ఎండ్ అవుతుంది. సో ఏదైనా ఉంటే దీని గురించి, ఈ నోటిఫికేషన్ గురించి ఈ వెబ్సైట్ లోనే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇఫ్ ఎనీ అన్నారు కదా, అది ఇక్కడ డీటెయిల్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ ఏంటో చూద్దాం. టోటల్ పోస్టులు అయితే 30 పోస్టులు ఉన్నాయి. అన్రోజ్డ్కి 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి, ఓబీసీకి 8, ఎస్సీ 4, ఎస్టీకి 2 అయితే ఉన్నాయి. దీని పోస్ట్ కోడ్ వచ్చేసి ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్ మేనేజర్. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. సో సిటిజన్ ఇండియా, తర్వాత ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. తర్వాత మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం అయితే 25 ఇచ్చారు, మాక్సిమం 33 సంవత్సరాలు ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/5/2025 వరకు ఇచ్చారు. ఇక్కడ బోర్న్ డేట్ కూడా ఇచ్చారు. 2/5/1992 నుంచి 1/5/2000 మిడిల్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు క్యాండిడేట్ మస్ట్ బోర్న్ అని ఇచ్చారు. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే బెటర్. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఫుల్ టైము రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ అట్లానే ఉండాలి. ఇక ప్రిపేర్డ్ ఇచ్చేది ఏంటంటే ఫుల్ టైమ్ ఎంబీఏ కూడా ఉంటే చాలా బెటర్ అని అంటున్నారు. తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మినిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years యాజ్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ విత్ ఎనీ బ్యాంక్, ఎన్బిఎఫ్సి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా 3 years ఎక్స్పీరియన్స్ బెటర్ అంటున్నారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆల్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ షుడ్ బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. తర్వాత బోర్డు, ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ అప్రూవల్ ఇవన్నీ డీటెయిల్ గా ఇచ్చారన్నమాట. సో ప్యాటర్న్ ఇచ్చారు, ఆ ప్యాటర్న్ లోనే మనం ఉండాలి. అట్లా ఉంటేనే మనకి యూజ్ఫుల్ అవుతుందని. అలాగే ఇతర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు జాగ్రత్తగా చదువుకోగల. రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి కాబట్టి 3 years, 4 years 3 years రిజర్వేషన్స్ అనేది కామన్ గా 3 years, 5 years అలాగే 10 years అనేది ఉంటుంది. తర్వాత జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది, రిలేషన్షిప్ మేనేజర్ అంటే ఏంటి అసలు, ఐడెంటిఫై న్యూ బిజినెస్ ఆపర్చునిటీ, కండక్టింగ్ కస్టమర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ విత్ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్ బాస్కెట్. సో అచీవ్ సెటిల్ టార్గెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. సో అంటే మనకు ఒక జాబ్ ఇచ్చినప్పుడు మనం ఆ జాబుని మనం ఫుల్ఫిల్ గా ఏమేం చేయాలనేది ఇక్కడ మనకి ఆ జాబు డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. తర్వాత టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇది కాంట్రాక్ట్ పోస్టులు కాబట్టి ఇక్కడ 1 year అయితే ఉంటుంది జనరల్ గా.
దాన్ని తర్వాత మీకు మీరు యాన్యువల్ పెర్ఫార్మెన్స్ బట్టి రివ్యూ చేసి దాన్ని కంటిన్యూ చేసి తర్వాత మాక్సిమం 3 years అయితే ఇస్తారు. సో ఇలాగా ఎంగేజ్మెంట్ చేసి తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది. ఇవన్నీ కామన్ గా ఉండేవి. అంటే 1 year ఇస్తారు, తర్వాత కంటిన్యూషన్ లో మనకి 3 years ఉంటుంది. ఈసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ద అపాయింటీ డిజైర్స్ టు terminate the contract before the expiry of the contractual period of 3 years. She will have to give the bank clear 1 month notice or make payment of 1 month fixed component of the compensation in the line of such notice. Well, in case 3 years అయ్యే లోపల మీకు 1 month బిఫోర్ నోటీస్ ఇచ్చి టర్మినేట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక స్కేల్ ఆఫ్ పే అండ్ అదర్ అలవెన్సెస్ ఏముంటాయంటే, స్కేల్ పే అండ్ అదర్ ఫెసిలిటీస్ ఏమున్నాయంటే, యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ అండ్ గైడెన్స్ ఏమైతే ఉంటావో ఆ నామ్స్ ప్రకారం మీకు సాలరీ స్కేల్ పే ఇవ్వడం జరుగుతుందని సింపుల్ గా అయితే ఇచ్చేశారు. ఇక ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే కాంట్రాక్ట్ జాబ్ కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది 6 months అయితే ఇస్తారు. ఇక లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే, ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి డిపెండింగ్ అపాన్ the bank's recruitment from time to time. Selected candidates shall be placed at any of its office branches in India. ఈ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎక్కడైతే ఉన్నావో అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇండియాలో ఎక్కడైనా సరే. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, రిటన్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ, ఈ 3 అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ రిటన్ టెస్ట్ కి ఏమొస్తాయని ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇవన్నీ ఇచ్చారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ హిందీలో అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో టోటల్ అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. 105 minutes అయితే ఇక్కడ డ్యూరేషన్ అనేది ఇచ్చారు. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ రిలేషన్ మేనేజర్స్ ఆఫ్ కాంట్రాక్చువల్ బేసిస్. సో ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా మనం ఈ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం ఉంది, అలాగే తెలంగాణలో అయితే హైదరాబాద్ ఉంది. సో ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటనేది మనం ఇవన్నీ జాగ్రత్తగా మీరు అన్ని చదువుకొని డీటెయిల్స్ అప్లై చేసుకోగలరు. ఇక ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు, నాన్ రిఫండబుల్ ఇది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అయితే 100 రూపాయలు ఇచ్చారు ప్లస్ జిఎస్టీ, అలాగే పేమెంట్ గేట్వే ఛార్జెస్ కూడా ఉంటాయి. తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి 850 రూపాయలు ఇచ్చారు. సేమ్ జిఎస్టీ పేమెంట్ గేట్వే అనేది ఉంటుంది. ఇక హౌ టు అప్లై అంటే ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. అదేంటో నేను చూపిస్తాను మీకు. సో మెయిన్ మీకు డీటెయిల్స్ అయితే ఇది, ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ చేయాలి. ఇక దీని గురించి మీరు పూర్తిగా చదువుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే, ఇక్కడ ఏదైతే మనం ఇంపార్టెంట్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చూసామో ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయండి. యు ఆర్ లివింగ్ దిస్ సైట్ అండ్ ఓకే అని చెప్పి ఎస్ అని ప్రొసీడ్ చేయండి. చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇలా రాగానే ఇక్కడ మీరు క్లిక్ చేయటం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫస్ట్ నేము కన్ఫర్మేషన్, ఫస్ట్ నేము, మిడిల్ నేము, కన్ఫర్మేషన్ మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవన్నీ కూడా మీరు క్లిక్ చేసేస్తారు. అలాగే మొబైల్ నంబరు, కన్ఫర్మేషన్ మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఇస్తారు, సేవ్ అండ్ నెక్స్ట్ తీసుకుంటారు. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. తర్వాత మీ డీటెయిల్స్ ఇస్తారు, ఒకసారి రివ్యూ చూసుకుంటారు, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, పేమెంట్ చేస్తారు. సో కంప్లీట్ గా ఇది అప్లికేషన్. సో కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ గా అప్లికేషన్ ఫిల్ చేసినట్టు. సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకున్నట్టు. సో ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.